నేను ప్రతిరోజు సాధన చేస్తా, ప్రతి డే సాధన చేస్తా. మీరు ఎప్పుడైనా ఎప్పుడు కూర్చుంటారు చెప్పండి. ఇవాళ కూడా కూర్చుంటా, రేపు కూడా కూర్చుంటా, ఎల్లుండి కూడా, ప్రతిరోజు కూర్చుంటా అని చెప్తున్నాను కదా. నైట్ 11 to మార్నింగ్ 3 వరకు నేను సాధన చేస్తా. మీరు ఏ టైంకి వచ్చినా నాకు ఓకే. నైట్ 11 to మార్నింగ్ 3 వరకు. సో నైట్ మొత్తం కూర్చుంటా. అర్ధరాత్రి పూజలు చేసేవాళ్ళం, శుద్ర పూజలు చేసేవాళ్ళం. మీరు ఏమన్నా అనుకోండి, మిమ్మల్ని నమ్మేయడానికి నేను లేను. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, జనాలను అర్థం చేసుకోవాలి, జనాలు వినాలనుకోవడానికి నేను లేను. ఎందుకు అని అంటే, ఒకవేళ జనాలు వినేటట్టుంటే ఆ శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం కానీయకపోయేటోడు. జనాలు అర్థం చేసుకోరు కాబట్టే మహాభారత యుద్ధం జరిగింది. జనాలు పిచ్చోళ్ళు అంటారు మీరు? పిచ్చోళ్ళు కాదు, గొర్రెలు అంటున్నా. ఎందుకు అని అంటే, ఎవడన్నా ఏదైనా మాట నేర్చిన వాడు ఏదైనా చెప్పని వాని ఎంబడి ఉరుకుడే, లేదా ఇంకొకటి ఏదైనా చెప్పని వాని ఎంబడి ఉరుకుడే. గొర్రెలు చేసే పనులు ఇవి. సో మీ దగ్గర రావచ్చు మరి? నా దగ్గర కూడా రావద్దని చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా. నా దగ్గర కూడా రావద్దు, నాకు రావాల్సిన పనే లేదు. ఓకే, రావద్దని అంటారు. రావద్దు. ఎప్పుడు కూర్చుంటారు? చెప్పినా కదా, కెమెరా పట్టుకొని వస్తాం. ఇప్పుడు ఈ 2-3 రోజులు ఎప్పుడు కూర్చుంటారు? 11 నుంచి మార్నింగ్ 3 వరకు. సండే ఉంది, ఆఫీస్ బంద్ ఉంటుంది. దాని తర్వాత మండే రోజు రంజాన్ ఉంది, ఆఫీస్ క్లోజ్ ఉంటుంది. సో మంగళవారం అన్న బుధవారం అన్న రమ్మంటారా? రండి. సో అంటే మీరు ఎప్పుడు కూర్చుంటారో చెప్పండి, అప్పుడు మేము వస్తాం. మా కెమెరామ్యాన్కి చెప్పండి అసలు ఆయన జీవితంలో ఏం జరుగుతుంది ఏందనేది. షూర్. ఓకేనా? ఆ కెమెరామ్యాన్కి చెప్తారా, ఈ కెమెరామ్యాన్కి చెప్తారా? ఇద్దరిని తీసుకున్నాను, ఇద్దరికి చెప్తా. ఇద్దరికి చెప్తారు. ఇద్దరికి చెప్తా. సో ఒక్కళ్ళకే చెప్పాలి, ఎందుకంటే కెమెరాలు ఆఫ్ అయిపోతాయి మళ్ళీ ఇద్దరు మీ దగ్గర. మీ ఇష్టం అండి. ఓకేనా? నా కెమెరాతో పని లేదు, మీకు కావాలంటే తెచ్చుకోండి. మా కెమెరాలో మాత్రం రికార్డ్ చేస్తాం. చేసుకోండి అని చెప్తున్నా. మొత్తం రికార్డ్ చేస్తాం. మీరు ఏం చెప్తారు? మొత్తం రికార్డ్ చేసుకోండి. మీరు డమ్మీ అయితే అక్కడే చెప్తాం డమ్మీ అని. చెప్పండి, నో ప్రాబ్లం. చెప్పండి, చెప్పాలి. మీరు చెప్తేనే కదా తెలిసేది జనాలు. సరే, సిద్ధంగా ఉన్నారా? నేను రెడీ. సరే.